ఏంట్రా పొద్దున్నే కాల్ మాట్లాడుతున్నావు? కొత్త అమ్మాయి బావ రాత్రే పచ్చిపోయింది. అమ్మాయిలు ఎదవలకే పడతారనడం తప్పురా. నీలాంటి పనికిమాల ఎదవలకే పడతారు, ఇది నిజం. అదేంటి బా అంత మాట అనేసావు? అమ్మాయిలు పడేయడం ఒక ఆట, అది నీలాంటి ఇన్నోసెంట్స్కి తెలీదు. అందరికి వస్తుంది కరోనా, నీకు వచ్చిపోతే బాగుండు. ఈహి అంత లేదు, నాకు కరోనా రాదు. ఎందుకంటే నేను పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ యూస్ చేస్తున్నా కాబట్టి. పారాసిటమాల్తో పాటు ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా మింగరా, దరిద్రం పోతుంది. ఇట్స్ వర్కింగ్ రా. హాయ్ గైస్. హాయ్ రా. హాయ్ రా. సరే లేట్ అవుతుంది, వెళ్దామా? హ్యాపీ జర్నీ రా వాసు. నువ్వు రావట్లేదా రైల్వే స్టేషన్కి? వీడికి ఈ మధ్యన పత్తి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి బావా, వీడు చాలా బిజీ. ఆహా, నువ్వు ఆపరా నాయనా. జాగ్రత్త రోయ్, ఏమన్నా తేడా వస్తే సీన్ సితారా అయిపోతుంది. మీరు ఆపండ్రా నాయనా. సరే వెళ్ళండి, లేట్ అవుతుంది. మాస్కులు పెట్టుకోండి రోయ్. రే, మాస్క్ మర్చిపోయాను నేను. ఈ టైంలో ఏం మర్చిపోయినా పర్లేదు కానీ మాస్క్ మర్చిపోకూడదు. నువ్వు ఇది మర్చిపోతే నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. థ్యాంక్స్ రా. బాయ్ రా, బండి తీరా. యాక్షన్. ఏముందరా పిల్ల? నచ్చేసిందా బా? అవును బావా, నచ్చేసింది బాగా. అవునా? నీకు ఈజీగా పడిపోద్ది బా. అవునా బావా, నేను అంత అందంగా ఉంటానా? అందం కోసం కాదు బా, ఆ అమ్మాయి ఎలాగో డాగ్ లవర్, మరి ఈ విధంగా చూస్తే నువ్వు బాగా నచ్చేస్తావులే. పంచలేయడం ఆపి అమ్మాయి డీటెయిల్స్ కనుక్కో. అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోలేదనుకో, ఆ కుక్క నీకు తేడా లేకుండా చేస్తా. సరే కనుక్కుంటావా? రోడ్డు మీద నడుస్తున్నాను, ఆటోలో ఏం లేవు, నువ్వు వస్తావా? వాళ్ళు వస్తారమ్మా. సరే అన్నయ్య. రే, ఎంతసేపు చూస్తావు అమ్మాయిని? తినేస్తావా ఏంటి? ప్రేమ అంటే ఇంతేరా, చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. చూస్తావు చూస్తావు, తిరిగి తిరిగి నా మోకాళ్ళు ఎరిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా నీ బాధ? నా బాధ నీకు అర్థం కావట్లేదురా. తేడా వస్తే ఇద్దరిని కుక్కను కొట్టినట్టు కొడతారు. వెళ్ళిపోతున్నారు అమ్మాయి. సర్లే బా, రేపు ఎక్కుదాం డ్యూటీ పద.
అమ్మాయికి లవ్ చేస్తున్నాను చెప్పడానికి ఏమైందిరా? చెప్పడానికి భయంగా ఉంది. తనకు నేను నచ్చలేదు అంటుందో లేకపోతే చెప్పించకూడదో అని డౌట్గా ఉంది. డౌట్ ఎందుకురా దానిలో? కుక్కను కొట్టినట్టు కొడద్దు నేను. ఆపేంక అయినా ఎందుకు అమ్మాయి నేను చీప్గా చూస్తుంది? ఆ అమ్మాయి బాగానే చూసిందిరా. చీపేదలు చీప్గానే చూస్తుంది. అయినా నేను అంత చీప్ అని ఏం చేశాను రా? మటన్ షాప్ ముందు బోన్ గురించి ఏదో చూసే కుక్కలు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటూ ఇంకేం చేశానంటావేంట్రా? అయినా అమ్మాయిని చూడగానే ఎందుకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలి అయిపోతావు? అరే ఏంటో నీ బాధ, నన్ను చావమైంది కదా, చెప్పేస్తారు ఈసారి. చెప్పే ఈసారి ఏమనుదులే. చెప్పాలని ఉంది, చెప్పలేకపోతుంది. చెప్పడానికి ప్రేమ ఉంది, చెప్పకపోవడానికి భయం కూడా ఉంది. అమ్మ బాబోయ్, నీకు నీ డైలాగ్కు దండం రా బాబు. ఈ డైలాగ్ లేదో అమ్మాయి ముందు చెప్పు. నన్ను వదిలే బాయ్. హలో మిస్టర్. హలో మిమ్మల్ని. నన్నేనా? మిమ్మల్ని చెప్పండి. 2 days నుంచి చూస్తున్నా. నన్ను ఫాలో చేస్తున్నావా? లేదు లేదు, నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, అలా వెళ్తున్నా అంతే. మీ పేరేంటి? ఆనంద్. చూడు ఆనంద్, నాకు హెల్ప్ చేయవా? చెప్పండి. నా సైకిల్ చైన్ పడిపోయింది, కొంచెం హెల్ప్ చేయరా? అయ్యో తప్పకుండా. థ్యాంక్స్. వాటర్ ఉన్నాయా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి? ఉన్నాయి. ఏంట్రా అసలు లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందిరా? కార్తీక దీపంలో దీపాకలు ఉందని నా పరిస్థితి. వంటలక్కడ డాక్టర్ బాబు నమ్మడు, నన్ను మా బాబు నమ్మడు. ఉద్యోగం రాకపోతే నాదరా తప్పు, ఊరికే చావు దొబ్బుతాడు. ఇంటర్వ్యూ చేసేవాడు సరైన వాళ్ళు లేక జాబ్ రాలేదంటే నమ్మడేంట్రా? ఈ సమాజంలో నాళ్ళందరూ అంతే బావ. సొంత కొడుకు మాట తప్ప దారిని పోయి ప్రతి ఎవ మాట ఆలకిస్తారు. హలో అనన్య, అన్నయ్య చెప్పు. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే రూమ్కి వచ్చా, ఫ్రెష్ అవ్వాలి. సరే కానీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా? పెళ్లి చూపుల కోసమా? అవును, దానికోసమే. నీకు తెలుసు కదన్నయ్య, ఎన్ని సంబంధాలు చూసినా మొదట్లో బాగానే నచ్చిందంటారు, తర్వాత నా గురించి తెలిసి వద్దంటారు. అలా అనకరా, ఆ అబ్బాయి చాలా మంచోడు. పాజిటివ్గా ఆలోచించు. నా లైఫ్లో ఏది పాజిటివ్ కాదన్నయ్య. సరే కానీ ఎప్పుడు కలవాలి అతను? బయట కరోనా కదా, తనే నీ రూమ్కి వస్తానన్నాడు ఉదయం 10 గంటలకి. అలాగే అన్నయ్య. ఇంతకీ అతని పేరు? తన పేరు అశోక్. తన ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. సరే అన్నయ్య, ఉంటాను. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? పనుండి వచ్చాడా, నన్ను ఫాలో అవుతూ వచ్చాడా? ఏదో పనుండి వచ్చాడేమోలే. చెప్పన్నయ్య. ఏం చేస్తున్నావురా?
అశోక్ వస్తాడన్నావుగా, రెడీ అవుతున్నా. అశోక్ రావడం లేదు. ఏమైందన్నయ్య? ఏం కాలేదురా, అశోక్కి దగ్గర సంబంధం ఏదో ఉందట. చెప్పు, ఏం జరిగిందో. పర్లేదన్నయ్య, నేను తట్టుకోగలను. నిజమేరా, నేను చెప్పింది నిజమే, ఏం కాలేదురా. ఈసారి నిజం చెప్పన్నయ్య. నీ గురించి మొత్తం తెలిసిపోయిందంట, అందుకే నేను వద్దనుకుంటున్నాను. సరే అన్నయ్య, నేను మళ్ళీ చేస్తాను. తిరుపతి నడుచుకుని వెళ్తే పుణ్యమైన వస్తుందిరా, దీని వెనకాల నడుచుకుని వెళ్తున్న నీరసం వస్తుంది. దాన్ని దీన్ని అన్నామంటే 4 కట్ అయిపోద్ది రోజు. సర్లేవా, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను. అమ్మ నీ కోసం బెంగపెట్టుకుందిరా, అమ్మ నీ కోసం బెంగపెట్టుకుందిరా. రే అన్న పడిపోయిందా? అనన్య, 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 వాటర్ బాటిల్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది? వాటర్ తాగుతారా? వద్దు, థ్యాంక్స్. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక నువ్వు ఆపై నా వెనుక రావడం. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావో నాకు తెలుసు. హలో అనన్య, ఏంటి, మళ్ళీ స్టార్ట్ చేసావా? నిన్నటి వరకు తెలుసో తెలియని చాటుగా తిరిగేవాడిని, ఇప్పుడు తెలిసిపోయిందిగా. తెలిసిపోతే తెలిసిపోతే ఎలానే ఉంటుంది అబ్బాయిలు. అసలు నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేయాలి? నీకు తెలుసు అన్నావు కదా, నేను ఎందుకు ఫాలో అవుతున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగలద్దు, ముందే చెప్తున్నా. అయినా నా వెనక తిరగడం తప్ప నీకు వేరే పని లేదా? అదేంటి అంత మాట అనేది? ఈసారి ఫాలో అయితే కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది, జాగ్రత్త. వీడేంటి ఎక్కడ ఉన్నాడు? ఏం వెళ్ళలేదు కదా? ఏంట్రా, ఏమంటుంది? ఏం లేదు, బాయ్ అంటుంది, రేపు కలుద్దాం అంటుంది. నాకేంట్రా మరి, కొడతా కంప్లైంట్ ఇస్తా అన్నట్టు అనిపించింది. ఓ వినేసావా? ఎవరికైనా చెప్తారు వాడు దిగిపోతారు పోయి. పద. రా అన్నయ్య. ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నయ్య, ఖాళీనే. ఇంతకు అమ్మ ఏం చేస్తుంది? ఏముందిరా, నీకోసమే బెంగపెట్టుకుంది. నేను పక్కన ఆంటీ కూతురు, నీ కూతురికి పెళ్ళి అవుతుందా, నీ కూతురి లోపానికి ఎవరూ రారు అన్న మాటలకు అదే తలుచుకుంటూ బాగా స్పృహ తప్పింది. పర్లేదుగా అన్నయ్య, అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయినా నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను?
నాకు ఈ జన్మలో ఇలా జరిగింది. పర్లేదన్నయ్య, నాకు మీరున్నారు, అదే చాలు. బాధపడకరా, నీకు మంచివాడు నిన్ను నిండుగా ప్రేమించేవాడు వస్తాడు. నా జీవితానికి అంత అదృష్టం లేదన్నయ్య. అలా అనకరా, జీవితం అనేది కనిపించే మేఘం లాంటిది. అది ఎప్పుడు ఎక్కడ వర్షిస్తుందో ఎవరికీ తెలియదు. సరే అన్నయ్య, నా గురించి ఆలోచించుకో. ఉండన్నయ్య, ఏమైనా తీసుకొస్తా. ఇదేం బాగాలేదు. ఆల్రెడీ చెప్పా నా వెంట తిరగొద్దని, అయినా నా వెంట తిరుగుతున్నావు. అరే నేను టెంపుల్కి వచ్చాను, మీరు టెంపుల్కి వచ్చారు. ఇది కోఇన్సిడెంట్గా జరిగింది. నేను మిమ్మల్ని ఫాలో అయ్యి రాలేదు. చూడు ఆనంద్, నేనేం చిన్నపిల్లని కాదు. నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నా నాకు తెలుసు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది ఇక్కడితో ఆపే. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. ఏంటి లవ్వా? నన్ను ఫాలో చేయడం లవ్వా, నన్ను ఇబ్బంది పెట్టడం లవ్వా? అయినా నాకు లవ్ మీద నమ్మకం లేదు. నిన్ను ఫాలో చేశా కానీ ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు. నిన్ను ఫాలో అయింది ప్రతి క్షణం నిన్ను చూడడానికి మాత్రమే, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఫుల్ బాటిల్ నుంచి వచ్చా, వెళ్ళేసరికి ఉంచుతా లేదని డౌట్. ఏంటి? లేకపోతే ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ బాధ ఏంటి అడుగుతావేంటి? నాకు ఇష్టం లేదు. అయినా నా గురించి ఏం తెలుసని లవ్ లవ్ అంటున్నావు? నేను చూసిన తులక్షణం నుంచే నేను ఇష్టపడ్డాను. అప్పుడు నీ గురించి నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను. ఇది నీ మీద ఉన్న ప్రేమ. ప్రేమ ప్రేమ అంటావేంటి? ఏంటి నీ ప్రేమ? నేను చూసిన తులక్షణం నుండి నా కనుపాప నేను కలవరిస్తున్నాను. నీ ఆలోచన వస్తే చిరునవ్వులు నా పెదవులు పలకరిస్తున్నాయి. నువ్వు కనబడకపోతే నా హృదయం బరువవుతుంది, నా మనసు నీ కోసం కలవరపడుతుంది. నేను చూస్తే ఆనందం, కనబడకపోతే బాధ. ఇది నాకు తెలిసిన ప్రేమ. అయినా నా గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు ఎలా మాట్లాడు? ఏంటి పూర్తిగా తెలిసినా వదిలేసిపోయేది? ఆ దేవుడే అడ్డుకున్నా నేను వదులుకునేది లేదు. ఇప్పటికీ చెప్తున్నా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వెన్ని చెప్పినా నేను లవ్ చేయలేను. సారీ అన్న, నువ్వంటే నాకు ఇష్టమే. నాకు తెలియకుండా నేను ప్రేమించాను. కానీ నా గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు కూడా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావేమని భయం. అలా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్రేమ లేదని కోపంగా నటిస్తున్నా. ప్లీజ్ నీతో కొంచెం మాట్లాడాలి, 10 minutes. సరే చెప్పు ఫాస్ట్గా, పనుంది నాకు. అసలు ప్రాబ్లం ఏంటి? నేను నచ్చలేదా? నా ప్రేమే నమ్మకలేదా? నమ్మకం లేక కాదు ఆనంద్, నువ్వంటే ఇష్టం ఉన్నా చెప్పలేని పరిస్థితి నాది. చెప్పానన్యా. లేదు, ఈ ప్రేమే నాకు నమ్మకం లేదు. నన్ను ఇలా వదిలేయి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టుకో. నమ్మకం లేదా? లేక నీకు ఆస్తమా ఉందని నాకు తెలిస్తే నేను వదిలేసి వెళ్ళిపోతానని భయపడుతున్నావా? నీకెలా తెలుసు నాకు ఆస్తమా ఉందని? నేను చూసిన తొలగిసాను మంచిగా తెలుసు నీకు ఏ ప్రాబ్లం ఉందని. చూడాలన్యా, నిన్ను ప్రేమించింది నీకు ఉన్న ప్రాబ్లం తెలియదు. నిజానికి నువ్వంటే నాకు కూడా ఇష్టమే. నన్ను చూసి ఇష్టపడ్డ వాళ్ళందరూ నాలో ఉన్న లోపాన్ని చూసి వద్దనుకుంటున్నారు. నువ్వు కూడా అలా చేస్తావని నీపై ప్రేమ ఉన్నా ప్రేమ లేనట్టుగా నటించను. ఇది నటన మాత్రం. మోజోవాన్ని అర్థం చేసుకున్నాక నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు. అయినా నీకు ఆస్తమని తెలిస్తే నా ప్రేమ చచ్చిపోతా? నా ప్రేమ నీ అందరం చూసి పుట్టింది, నీ మంచి మనసు చూసి పుట్టింది నా ప్రేమ.
అంత త్వరగా చావదు. సారీ ఆనంద్. సారీ వద్దునా, ఇప్పటికైనా ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ ఆనంద్. అనన్య, will you marry me?